హలో, వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బీడ్స్ కలెక్షన్లో కొత్తగా యూనిక్గా మేక్ చేసిన కలెక్షన్స్ అండ్ కొన్ని డిఫరెంట్గా అరైవ్ అయిన న్యూ కలెక్షన్ ఆఫ్ జ్యువెలరీ సెట్స్, అలా డిఫరెంట్గా మేక్ చేసిన కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా ఇంకా కొత్త డిజైన్స్ బీడ్స్ కలెక్షన్లో డిఫరెంట్ వెరైటీస్ మేక్ చేయడానికి నన్ను చాలా ప్రొవోక్ చేసేస్తుంది. సో ప్లీజ్ లైక్ అండ్ ఫార్వర్డ్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ నక్షి బాల్స్. అండ్ ఇవాళ దాంట్లోనైతే లాస్ట్ వీక్ గివ్ అవే అనౌన్స్ చేశాను కదా, అది ఇచ్చేద్దాము. ఆఫ్టర్ కంటిన్యూషన్ ఆఫ్ దిస్ వీక్ ఐ విల్ గివ్ యూ. అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్ నియర్ డిమార్ట్ బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. సరే, ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ నక్షి బాల్స్. మీకు ఇదంతా కూడా ఎలా వచ్చేస్తుందంటే ఫ్లవర్ షేప్లో వస్తుందన్నమాట. హయ్యెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద నక్షి బాల్స్. పర్టికులర్గా ఈ మాల ఎందుకు చూపిస్తున్నాను అంటే యాజ్ ఇట్ ఈజ్గా గోల్డ్లో మేక్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అండ్ మీరు దీన్ని ఇండివిజువల్గా వేసుకున్న బాగానే ఉంటుంది. లేదు అంటే నా సలహా అయితే ఏదైనా మంచి డైమండ్ పెండెంట్ కానీ లేదంటే బిగ్ సైజ్ ఆఫ్ అన్కట్ పెండెంట్స్ ఉంటాయి కదా, అలాంటివి వేయండి, అద్భుతంగా ఉంటుంది. లేదు ట్రెడిషనల్ లుక్లో కావాలి అనుకుంటే యూ గో విత్ ద సేమ్ ఎనీ నక్షి పాలిష్ కానీ టెంపుల్ జ్యువెలర్లో ఉన్న పెండెంట్ కానీ వేయండి, సూపర్గా ఉంటుంది. మెయిన్ ఇక్కడ ఏంటంటే ఫినిషింగ్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. కొంచెం అఫీషియల్ లుక్ కావాలి, నీట్గా ఉండాలి. అండ్ ఏం చెప్పాలి బాల్స్ గురించి అంటే యూనిక్నెస్ అయితే ఉంటుంది, డిగ్నిఫైడ్గా ఉంటాయి. ముఖ్యంగా బాల్స్ అనేవి ఇలాంటివన్నీ ఏంటంటే ఫ్యాషన్ పోవడం రావడం ఏమి ఉండదు, వీడి కాన్స్టాంట్గా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా త్రూఅవుట్ ద ఇయర్ ఫర్ ఆల్ ద అకేషన్స్ యూ కెన్ వేర్ అనమాట. స్మూత్గా ఉంది, అంటే ఫినిషింగ్ వచ్చేసి హయ్యెస్ట్గా ఉందన్నమాట. మీకు లెంత్ వచ్చేసి 18 ఇంచెస్ వచ్చేస్తుంది. మీరు అంటే యాజ్ అ సింగిల్గా వేసినే బాగుంటుంది, లేదు అంటే ఈవెన్ జెంట్స్కి కూడా బాగుంటుందండి. బ్రైడల్ వేర్గా ఏదైనా బిగ్ సైజ్ ఆఫ్ టైగర్ నెయిల్ పెండెంట్ కానీ ఏదైనా డైమండ్ లుక్ పెండెంట్ కానీ అసైన్ చేస్తే కనుక వాళ్ళు వేసుకోవచ్చు, మనము వేసుకోవచ్చు. లెంత్ వచ్చేసి 18 ఇంచెస్ వచ్చేస్తుంది. ఐ కెన్ సే దిస్ ఇస్ ద హయ్యెస్ట్ క్వాలిటీ ఇన్ ద నక్షి బాల్స్. నీట్గా ఉంటుంది, మీ గోల్డ్ ఆర్నమెంట్స్లో కలిసిపోతుంది. గోల్డ్లో డిజైన్ చేసిన పెండెంట్స్ వీటికి పేరప్ చేయొచ్చు. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1150. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మీకు నేను జస్ట్ శాంపిల్గా ఇది అసైన్ చేశాను, చూడండి ఎలా ఉంటుంది అని. దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ డైమండ్ కాపీ పెండెంట్. దీనికి వేస్తే ఎలా ఉంటుందో చూసుకోండి. సి పర్ఫెక్ట్ మాల అన్నమాట. సో ఇలాంటి మాల యాజ్ ఎ మేల్ అయినా వేయచ్చు, ఫీమేల్స్ అయినా వేయచ్చు, ఎవరమైనా వేయచ్చు. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చేసాయి. ఇదని కాదు అంటే మీరు ఓన్లీ మాల తీసేసుకొని పెండెంట్తో కూడా పేరప్ చేసుకోవచ్చు, ఇండివిజువల్గా మీ దగ్గర ఉన్న దాంతో అయినా పేరప్ చేసుకోవచ్చు, లేదు ఇది కూడా తీసేసుకోవచ్చు అన్నమాట. ఎలా అంటే అలా చేసేసుకోవచ్చు. దిస్ ఈజ్ అ పెండెంట్. ఇక్కడ నేను పెండెంట్ వచ్చేసి హై క్వాలిటీలో సెలెక్ట్ చేసేసుకున్నాను. అండ్ ఈ నక్షి బాల్స్ కూడా హై క్వాలిటీలో సెలెక్ట్ చేసేసుకున్నాను. లుక్ వైజ్గా అయితే చాలా డీసెంట్గా ఉంది. అండ్ ప్రైస్ వచ్చేసి 2850. ఇఫ్ యూ వాంట్ దీస్ 2 థింగ్స్ ఇండివిజువల్గా ఓన్లీ చేయాలంటే దట్స్ అ డిఫరెంట్ ప్రైస్. లేదు ఇలా మీరు చేసుకుంటాను అనుకుంటే గో విత్ ద పెండెంట్ ఇయర్ రింగ్స్ అండ్ ద సేమ్, ఆర్ ఎల్స్ మీ దగ్గర ఉన్న డైమండ్ పెండెంట్తో సెట్ చేసుకుంటానన్నా చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బట్ ఇది ఏమైనా సెట్ అనేది న్యాచురల్గా ఉంటుంది, డిగ్నిఫైడ్గా ఉంటుంది అనమాట. అఫీషియల్ లుక్ లాగా వచ్చేస్తుంది. 2850 ఈజ్ అ ప్రైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ సీజెడ్స్. మీకు ఇంతకుముందుకు నేను చాలా కలర్స్లో చూపించాను, పర్పుల్లో కూడా చూపించాను. బట్ ఇదేంటంటే సెల్ఫ్ లావెండర్లో ఇక్కడ వచ్చేసి కొంచెం డార్క్ షేడ్ వస్తుంది, ఇక్కడ మధ్యలో కొంచెం లైట్ షేడ్ వస్తుంది అనమాట. సేమ్ అదే సీక్వెన్స్ ఉంటుంది ఇక్కడ. రెండు కూడా లైట్ అండ్ డార్క్ బీడ్స్లో మిక్సింగ్లా వస్తుంది. జస్ట్ బికాస్ ఆఫ్ ద కలర్ ఐఎమ్ షేరింగ్ యూ. ఈ కలర్
కొంచెం అంత ఈజీగా మార్కెట్లో అయితే దొరకదు ఎప్పుడో అప్పుడు కానీ. అందుకని పర్టికులర్గా ఇది ఇంకో కలర్ చూపిస్తాను. అవి రెండు కూడా కొంచెం రేర్ కలర్స్. అందుకని నేను పర్టికులర్గా ఈ 2 కలర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. మీకు జనరల్గానైతే సీజెడ్ బీడ్స్ దొరికిపోతాయి, బట్ కొంచెం ఎప్పుడు చూసినా స్కేర్సిటీ ఉండే కలర్స్ అంటే ఇవి 2 కలర్స్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1050. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ కలర్. ఇది ఏంటంటే ఎగ్జాక్ట్గా రస్ట్ కలర్ అనమాట. ఇది మంచి రస్ట్ కలర్లో వచ్చేస్తుంది. ఇందులో కూడా కొంచెం సీజెడ్స్ అంత ఈజీగా దొరకవు, అందుకని పర్టికులర్గా చూపిస్తున్నాను నేను. దిస్ ఈజ్ వన్ మోర్ మంచి రస్ట్ కలర్ వస్తుంది, అంటే ఆరెంజ్లోనే థిక్ ఆరెంజ్ అనమాట. మనకి ఇవి చాలా 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 శారీస్ మీదకి వస్తాయి. బోల్డ్ అని శారీస్ మీదకి మనం పేరప్ చేసేసుకోవచ్చు. బ్లాక్, మెరూన్ ఒకటని కాదు, మోర్ నెంబర్ ఆఫ్ శారీస్కి ఇది పేరప్ చేయొచ్చు. అందుకే ఇవి కొంచెం నాకు రేర్గా అనిపించాయి కలర్స్. సీజెడ్స్లో అంత ఈజీగా స్టాక్లోకి రావు కాబట్టి ఈ కలర్లో ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు. మంచి క్వాలిటేటివ్గా ఉంటాయి, న్యాచురల్గా ఉంటాయి, షైనీగా ఉంటాయి. ఇదిగో యూ కెన్ సీ హియర్. ఓకే, ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1050. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మీకు బ్యాకర్ పార్ట్ అంతా ఇదిగో ఇలా వచ్చేస్తుంది డోరీతో. క్వాలిటీ చాలా బాగుంటుంది, బరువుగా కూడా ఉంటుంది. అంటే సీజెడ్స్ ఎంత బరువు ఉంటాయో అంత బరువు ఉంటాయి అన్నమాట. రెగ్యులర్ బీడ్స్ కంటే కూడా ఆబ్వియస్లీ సీజెడ్స్లో కాస్త బరువు ఉంటుంది. అందుకని మనం ఎలా వేస్తే అలా నిల్చుండిపోతుంది అనమాట మెడలో. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్లోకి అయితే ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అంటే బహుశా ఇదే కావచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్విజిబుల్ చైన్ కదా. ఇన్విజిబుల్ అంటే సన్నగా ఉండి కుందన్ పీసెస్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఈ చైన్ అంతా కూడా కనిపించకుండా కనిపించేస్తుంది. సో దేర్ ఆర్ సో మెనీ వెరైటీస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఈ చైన్లోనైతే చాలా వెరైటీస్ నాకు తెలిసి 450 రూపీస్ నుంచి కూడా హల్చల్ చేస్తున్నట్టున్నాయి. 450 రూపీస్ నుంచి అప్ టు 1500 to 2500, 3000 వరకు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం నోటీస్ చేయాల్సింది ఒక విషయం ఏంటంటే, బేస్డ్ ఆన్ ద స్మూత్నెస్, ఫినిషింగ్ అండ్ ద స్టోన్ ఫిట్టింగ్, ఈ క్వాలిటీ ఆఫ్ ద స్టోన్స్ని బట్టి ప్రైసింగ్లో వేరియేషన్ అనేది ఉంటుంది. దయచేసి ఒక ఐటెంకి ఇంకొక ఐటెం కంపారిజన్ చేయకూడదు, చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు లైవ్గా చూస్తేనే అర్థమవుతుంది ఫినిషింగ్ ఏంటి అని. ఓకే, ఆ మాట చెప్తున్నాను అంటే అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ అ ఫైన్ క్వాలిటీ ఆఫ్ కుందన్స్. అండ్ ఈ చైన్ కూడా చాలా క్వాలిటేటివ్గా ఉంటుంది. టీనేజ్లో పిల్లలకి కానీ, యంగ్స్టర్స్ కానీ, అప్ టు ద మిడిల్ ఏజ్ వరకు కూడా సూపర్గా ఉంటుంది చైన్. కుందన్లో ఉన్న ఇలాంటి ఇయర్ రింగ్స్తో కానీ లేదా స్టడ్స్తో కానీ అలా పేరప్ చేయండి, అద్భుతంగా కనిపించేస్తారు. అండ్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద మిడిల్ ఏజ్ ఆర్ బిట్ ఓల్డ్ ఏజ్ అయినా కూడా ఫర్ షూర్ ఇలాంటి చైన్స్ వేస్తే యంగ్గా కనిపించేస్తారు అనమాట. మీ వయసుని కాస్త మినిమైజ్ చేస్తుంది. అలా కూడా జరుగుతుంది. మీరు ప్రాపర్గా ఫాలింగ్ శారీ కట్టేసి ఇది వేసి చూడండి, ఆబ్వియస్లీ మీరు ఒక 5-6 years యంగ్గానే కనిపించేస్తారు, నో డౌట్. 900 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ మీకు ఇంకొక సింపుల్ అండ్ ఎలిగెంట్ సెట్ చూపిస్తాను. దట్ ఈజ్ ఆల్సో డైమండ్ రెప్లికా. సింపుల్గా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది అన్నమాట. యూ కెన్ సీ సింగిల్గా ఇవన్నీ కూడా ఏడీ స్టోన్స్ వచ్చేస్తాయి ఇలాగా. ఇది వచ్చేసి రూబీ స్టోన్ వస్తుంది మిడిల్లో. ఓకే, అండ్ దీస్ ఆర్ ద క్యూట్ ఇయర్ రింగ్స్. ఫ్లవర్ షేప్లో వస్తుంది, రూబీ స్టోన్ వస్తుంది, పుష్ బ్యాక్ వస్తుంది ఇలా.
ఇయర్ రింగ్స్ చాలా హైలైట్గా ఉంటాయి. ఇదంతా కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి తిన్గా వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ డైమండ్ కట్ లాగా వచ్చేసి ఇలా వస్తుందన్నమాట గ్యాప్తో. అండ్ కిందికి వచ్చేసి ఫ్లవర్ పెండెంట్ వచ్చేస్తుంది. మిడిల్ వచ్చేసి ఏంటంటే రూబీ స్టోన్ వస్తుంది. ఇయర్ రింగ్స్కి వచ్చేసరికి ఏంటంటే ఈ డిజైన్ని ఈ ఫ్లవర్ని మిక్స్ చేసి ఇచ్చేసారు. సూపర్గా ఉంటుంది. పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. వెరీ వెరీ లైట్ వెయిట్ అండ్ వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1150. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. బ్యాకర్ పార్ట్ వచ్చేసి చైన్ వచ్చేస్తుంది ఇలా. సింపుల్ బడ్జెట్లో డైమండ్ రెప్లికా అంటే ఇది వన్ ఆఫ్ ద కలెక్షన్స్ అని చెప్పొచ్చు. ఓకే, అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. ఇది ఎలా వచ్చేసింది అంటే జస్ట్ లైక్ ఈ కంటే ప్యాటర్న్ లాగా వచ్చేస్తుంది. అంటే నాను చైన్ ఉంటుంది కదా, నాను అలా వచ్చేస్తుంది అనమాట. నాను డిజైన్ లాగా వచ్చేసి ఇక్కడంతా కూడా పోటా స్టోన్ ప్లస్ అన్కట్ స్టోన్స్లో వచ్చేసి గొట్టపూసలు వచ్చేస్తాయి ఇలాగా. ఎటువంటి గాడ్ మోటివ్ లేదు, కానీ ఎలిఫెంట్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. వర్క్ అసైన్మెంట్ అనేది చాలా చక్కగా ఉంది. అండ్ ఈ కంటే ప్యాటర్న్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంది. అండ్ దిస్ ఈజ్ ఎలిఫెంట్ ప్లస్ ఒక చిన్నగా రౌండ్ పెండెంట్ వచ్చేస్తుంది అనమాట. ఆ పెండెంట్లో అంతా కూడా పీకాక్స్ వచ్చేస్తాయి ఇలాగా. యూ కెన్ సీ హియర్ ఇలా వచ్చేస్తుంది వర్క్. అన్కట్ స్టోన్స్, రూబీ, పోటా స్టోన్ వచ్చేస్తుంది. వర్క్ అంతా కూడా చాలా స్మూత్గా వచ్చేస్తుంది. అండ్ కిందికి వచ్చేసి ఏంటంటే సెమీ ప్రీషియస్ రైస్ పర్ల్స్ వచ్చేస్తాయి. మంచి నెక్ పీసెస్లో ఇది కూడా ఒకటి అని చెప్పొచ్చు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ స్టోన్స్ ఫిట్టింగ్ ఒకటి హైలైట్గా ఉంది. మీకు లోపల నుంచి వస్తాయి అన్కట్ స్టోన్స్. అండ్ ఇదంతా కూడా పోటా స్టోన్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ అంతా కూడా పోటా స్టోన్ వచ్చేస్తుంది. అండ్ కిందంతా కూడా రైస్ పర్ల్స్ వచ్చేస్తాయి. పెండెంట్ కూడా యూనిక్గా ఉంటుంది మీకు. ఓకే, అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. ఇలా పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. చాలా క్లాసీ లుక్లో ఉంటుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, బ్యాకర్ పార్ట్ వచ్చేసి మీకు డోరీ వచ్చేస్తుంది ఇలాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ పెండెంట్. కుందన్ పెండెంట్ వచ్చేస్తుంది మీకు విత్ అ పర్పుల్ స్టోన్ వచ్చేస్తుంది అనమాట. మిడిల్ వచ్చేసి పర్పుల్ అండ్ అవుట్ అంతా కూడా కుందన్లో వచ్చేస్తుంది. మిడిల్ వచ్చేసి ఇలా పర్పుల్లో వచ్చేసి అవుట్ అంతా కూడా కుందన్ వర్క్ వచ్చేస్తుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ పెండెంట్ వచ్చేసి వేయొచ్చు, వెనకాల నుంచి చైన్లో నుంచి తీసేయచ్చు. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే కొంచెం నాను పట్టిలాగా వచ్చేస్తుంది అనమాట. చైన్ లెంత్ వచ్చేసి 18 ఇంచెస్ సుమారుగా ఉంటుంది. 17.5 ఇంచెస్ అలా వచ్చేస్తుంది లెంత్. ఈ లెంత్లో వస్తుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా ప్రెట్టీగా ఉన్నాయి. ఇలా వస్తుంది. అండ్ దిస్ ఈజ్ అ చైన్. మంచి క్లాసీ లుక్లో అయితే ఉంటుంది. ఈ చైన్ పర్టికులర్గా ఏంటంటే మీకు ఎలాంటి గోల్డ్ పెండెంట్స్కైనా, విక్టోరియన్ వాటికైనా, డైమండ్ పెండెంట్స్కైనా, వేటికైనా మనం పేరప్ చేసేయచ్చు. ఇలా వచ్చేస్తుంది. ఓకే, వెరీ వెరీ ప్రెటీ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అనమాట. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1250.
కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ వేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్. దిస్ ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్ గోల్డ్ కాపీ. మీకు ఇక్కడంతా కూడా రూబీలో బీడ్స్ వచ్చేస్తాయి, రియల్ బీడ్స్ వచ్చేసి ఏంటంటే దిస్ ఈజ్ అ పెండెంట్ అంతా కూడా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది. డార్క్ మెరూన్ కలర్, దాని మీద అమ్మవారి రూప్ వచ్చేస్తుంది అనమాట. మెరూన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది కంప్లీట్గా. అండ్ దిస్ ఈజ్ ఇలా వచ్చేస్తుంది. ఇదిగో దిస్ ఈజ్ ద పెండెంట్ వర్క్. దీనికి ఏంటంటే ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా ప్రెటీగా వచ్చేసాయి. ఓకే, దీని అందమంతా పెండెంట్లో ఉంటుంది. పెండెంట్ ఎంత స్టైలిష్గా నాజుగ్గా ఉందో సేమ్ ఇక్కడ మళ్ళీ అదే స్టైలిష్గా నక్షీ బాల్స్ వస్తాయి. ఇక్కడ అమ్మవారి రూప్ వచ్చేస్తుంది, రైట్? ఇక్కడ అమ్మవారి రూప్ వచ్చేస్తుంది. అలాగే పెండెంట్ మీద కూడా అమ్మవారి రూప్ వచ్చేస్తుంది అనమాట. ఇదిగో చూసుకోండి. దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ గోల్డ్ రెప్లికా సెట్. మీకు లెంత్ వచ్చేసి 24 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. మంచి లెంత్లో వచ్చేస్తుంది అన్నమాట. వన్ సింగిల్ పీస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 2450. మీకు ఇక్కడ ఈ నక్షీ బాల్స్ చూస్ చేసుకోకుండా రెగ్యులర్ కర్బూజా బాల్స్ కానీ రెగ్యులర్ క్వాలిటీలో ఉన్న బాల్స్ చూస్ చేసుకుంటే కనుక ఇంత ప్రైస్ పడదు, తగ్గుతుంది. బట్ దీనికి పర్ఫెక్ట్గా ఆప్ట్ చేయాలి అంటే ఇది వర్సెస్ ఇది ఉంటేనే ఐ థింక్ దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ అనిపించింది. సో దిస్ ఈజ్ అ ప్రైస్ 2450 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ రూబీలో సింపుల్ స్మాల్ సైజ్లో రియల్ రూబీస్ యూజ్ చేసాము. ఇక్కడ యూజ్ చేసిన బీడ్స్ అన్నీ కూడా మీరు రియల్ గోల్డ్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట, అంత బాగుంటాయి. ఇగోండి పొడవుగా వచ్చేస్తాయి రూబీ బీడ్స్ అన్నీ కూడా. వాటన్నిటికీ కూడా మధ్యలో అంతా కూడా నక్షీ వర్క్ ఇచ్చేసాను నేను. నక్షీ వర్క్లో బాల్స్ ఇచ్చేసాను. ఇప్పుడు ఇదే సెట్ నార్మల్ బీడ్స్లో చేసేసి రెగ్యులర్ గోల్డ్ బాల్స్ వేసి ఇవ్వచ్చు, తక్కువ ప్రైస్లో ఇవ్వచ్చు. బట్ ఇచ్చేది ఏందో బెస్ట్గా ఇచ్చేస్తే మీరు ఫంక్షన్స్కి వెళ్ళిపోతారు. అది రియలిస్టిక్గా ఉంటుంది, బాగుంటుంది అనిపించింది. సో బికాస్ ఆఫ్ దట్ మీరు జనరల్గా చూడండి 95% రెగ్యులర్ గోల్డ్ బాల్స్ నేను వాడాను. ఖచ్చితంగా నక్షి బాల్స్ అన్న వాడతాను, కర్బూజాస్ అన్న వాడతాను, లేదంటే ఇంకేదైనా వర్క్ బాల్స్ వాడతాను. కానీ ప్లెయిన్ గోల్డ్ బాల్స్ అసలు నా మేకింగ్లో పర్టికులర్గా పర్సనల్గా కస్టమైజేషన్ దాంట్లో అయితే ఉండవు. అండ్ దిస్ ఈజ్ అ లార్డ్ గణేష పెండెంట్ విత్ విక్టోరియన్ పాలిష్. చాలా బాగుంటుంది. అంటే వేస్తే ఏంటంటే దీని నీట్నెస్ అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది చూసిన దానికంటే. మెడలో వేసుకుంటే అబ్బాయి ఎంత నీట్గా ఉంది అనిపిస్తుంది. ఇది కూడా అదే కేటగిరీకి వచ్చేస్తుంది అన్నమాట. చిన్న చిన్న రూబీస్, సన్న సన్న రూబీస్ ఇవన్నీ కూడా పొడవుగా డ్రాప్ షేప్లో వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా రియల్ రూబీసే. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ అ ఇయర్ రింగ్. గణేష ఫేస్ వస్తుంది. You can see here. Okay.
అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బట్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో విల్ గో టు ద బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. These are the black beads. We'll see who is that lucky winner for today's video. సో ఇందులో ఈ వీడియోలో కూడా ఇప్పుడు నేను మంచి మంచి గివ్ అవేస్ నెక్స్ట్ సండే వీడియోలో ఏం గివ్ అవే ఇస్తాను అని చూపించేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, మంచి కామెంట్ ప్లేస్ చేయండి. దట్స్ ఆల్. యూ మే బీ ద విన్నర్. Sudha V55 129 lakh beautiful collection, amazing designs. Okay, you are the winner for this episode. Kindly message me today itself. Thank you so much.